అమ్మా, తప్పకుండా నీ బిడ్డలకి రాజ్యం ఇస్తాను, కానీ నీ ప్రేమ చూస్తూ ఉంటే, నువ్వు నా కోసం చేసినటువంటి ఆ వ్రత విధానం చూస్తూ ఉంటే, నీ కోడండ్రును నీ కుమారవరులు నీ నాథుడు నీవును సంశ్లోకింపన్ సతులు పతుల్ నిగుల సంమోదింపన్, నీ కోడళ్ళు నీ కొడుకులు నీ బంధువులు నువ్వు మీ ఆయన అందరూ సంతోషించేటట్టుగా మీకు కావలసిన అభీష్టములను నెరవేరుస్తారు. కానీ నాకు కూడా ఒక్క కోరిక ఉందమ్మా అన్నాడు. ఏమిటంటావా? నాకు వెడుక పుట్టు నీ సుతుడలై నర్తించి వర్తింపగా, నీకు కొడుకునవ్వాలనుందమ్మా, నీ పొత్తిళ్లలో ఆడుకోవాలనుందమ్మా. నాకు ఆ కోరిక తీరుస్తావా? నన్ను అనుగ్రహిస్తావా? ఎవరు? భగవంతుడంతటి వాడు భక్తికి ఎంత పరవశుడవుతాడో చూడండి. అందుకు ఉపేంద్రుడయ్యాడు, ఇంద్రుడికి తమ్ముడయ్యాడు. అదితి కశ్యపులకు మళ్ళీ కుమారుడిగా వచ్చాడు. వస్తే ఆవిడంది పరమ సంతోషం కాదు, ఇంతకన్నా కావలసిందే ఉంది, తప్పకుండా నీ కోరిక తీర్చవలసింది, అలాగే నా కడుపున కుమారుడిగా జన్మించాను.